Hello students, I am Dr. Muhammad Zakirullah, lecturer in political science. ఈరోజు నేను సెకండ్ ఇయర్ అంటే థర్డ్ సెమిస్టర్కి క్లాస్ తీసుకోబోతున్నాను. మనము కౌటిల్యుడి నుంచి మొదలు పెడదాం. సిలబస్ అయితే ఇంకా 2 విషయాలు మాను ఇంకా గౌతమ బుద్ధ ఉన్నది, కానీ సిలబస్ తగ్గించబడుతుంది అని కొన్ని అపోహాలు ఉన్నాయి. అందుకోసం మన సిసిఈ నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయో అది ఆన్లైన్ క్లాసెస్లో తీసుకోమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందుకోసం ఫస్ట్ మనము కౌటిల్యుడి నుంచి మొదలు పెడదాం. ఎందుకంటే ఆయన తత్వశాస్త్రము, ఆయన పుస్తకము అర్థశాస్త్రము అనేది చాలా ప్రసిద్ధి చెందినది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ విషయము, ఇంపార్టెంట్ టాపిక్. దట్స్ వై we will start our semester with Kautilya. So here కౌటిల్యుడు అనేది ఇంకా 2 పేర్లతో కూడా ఆయన ప్రసిద్ధి చెంది ఉన్నాయి అని మనకి ఇంతకుముందు కూడా తెలుసు. ఒకటి విష్ణుగుప్త, రెండోదేమో చాణక్య. చాణక్య పేరుతో ఆయన చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. దాని మీద చాలా సీరియల్స్ అవి కూడా ఉన్నాయి. దాంతో మనకి చాణక్య పేరుతో ఆయన కొంతవరకు పరిచయం. అతను చంద్రగుప్త మౌర్య దగ్గర ప్రధానమంత్రిగా ఉండేవాడు. అతని జీవితకాలం 350 బీసీ నుంచి 275 బీసీ మధ్య ఉంటుంది అని హిస్టారియన్స్ అంచనా వేశారు. కొంతమంది హిస్టారియన్స్ ఏమో అట్లా కాదు, ఆయన క్రైస్తు జన్మించిన తర్వాత కాలంలో ఉండేవాడు అని కూడా కొంతమంది హిస్టారియన్స్ వాళ్ళ వ్యూ. కానీ మనకి ఆయన ఎప్పుడు జన్మించాడు, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు దాకా ఉండాడు అనేది దాని మీద మనకి అంత శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనము పొలిటికల్ సైన్స్లో ఆయన తత్వశాస్త్రాన్ని చదువుతాము, దానికి ఆయన జీవితకాలంతో పెద్దగా సంబంధం ఉండదు అని. ఆయనకి యూరోపియన్ మెకావెలీకి ఇండియన్ కౌంటర్ పార్ట్ అని కూడా ఒక పేరు ఉన్నది. మనము మెకావెలీ గురించి ఇంతకుముందు సెమిస్టర్ 2లో చదివినాము. మెకావెలీ ఏం చెప్పాడు అంటే ఎథిక్స్కి, మొరాలిటీకి, పొలిటిక్స్కి సంబంధం లేదు అన్నట్లాగా ఆయన వాదన. అట్లనే మన ఇండియాలో ఈయన వాదన కూడా, కౌటిల్యుడి వాదన కూడా అదే. ఆయన కూడా రాజుకి ఎథిక్స్, మొరాలిటీ పనికిరాదు, దాని నుంచి బయటకి వస్తేనే ఆయన ఒక మంచి రాజుగా ఎదగగలుగుతాడు అన్నట్లాగా ఆయన అభిప్రాయం. అందుకోసం ఆయనకి ఇండియన్ మెకావెలీ కూడా చెప్తారు. కాకపోతే మెకావెలీ ఏమో 15th సెంచరీకి చెందినవాడు, ఈయన ఏమో క్రైస్తవ పూర్వ పీరియడ్కి సంబంధించినవాడు. అయితే ఎందుకు అట్లా చెప్పటం జరుగుతున్నది అంటే ఈ అర్థశాస్త్రం అనే పుస్తకం బయట వచ్చిన తర్వాతనే చాణక్య లేక కౌటిల్యుడు ఒక పెద్ద రచయిత, ఒక పెద్ద ఫిలాసఫర్ అని ప్రసిద్ధి చెందినాడు. దానికి ముందు మామూలుగా ఒక ప్రధానమంత్రి అన్నట్లాగానే ఆయనకి తీసుకోవటం జరిగినది. 1905లో ఒక బ్రాహ్మణుడు ఏదో ఆయన పుస్తకాలు వెతుకుతూ ఉంటే దాంట్లో ఈ పుస్తకం దొరికినది. దాంతో ఆయన దాన్ని చదివి ఓహో దీంట్లో ఏదో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అన్నట్లాగా గ్రహించి ఒక లోకల్ న్యూస్ పేపర్లో ఒక సీరియల్ లాగా 1905 నుంచి 1908 దాకా దీన్ని ప్రచురించటం, పబ్లిష్ చేయటం జరిగినది. ఆ కాలంలో భారతదేశం మీద బ్రిటిష్ వాళ్ళు పాలన చేస్తూ ఉండే కాబట్టి ఎవరో ఒక బ్రిటిష్ రైటర్, బ్రిటిష్ ఫిలాసఫర్ దాన్ని చూసి ఇది చాలా గొప్పగా ఉన్నాయి ఏంటో అని దాని మీద శ్రద్ధ వహించి ఆ పుస్తకాన్ని ఆయన దగ్గర నుంచి సేకరించి దాన్ని ఇంగ్లీష్లో ఇంకా వేరే వేరే యూరోపియన్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయటం జరిగినది. దాంతో మన
ఇండియన్ ఫిలాసఫర్ కౌటిల్యుడు గొప్పతనం ప్రపంచానికి తెలిసినది. లేకపోతే ఆయన జస్ట్ ఒక ప్రధానమంత్రి లాగానే ఆయనకి అనుకునేవాళ్ళు. ఈ అర్థశాస్త్రము అనే పుస్తకము మన పొలిటికల్ సైన్స్లోనే కాక అర్థశాస్త్రము, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ ఇంకా ఎన్నో శాస్త్రాల్లో ఉపయోగపడుతుంది. దాంట్లో ఆ విషయాలు ఉన్నాయి. కాబట్టి మనమే కాకుండా ఈవెన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివే స్టూడెంట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఈ పుస్తకం వాళ్ళ సిలబస్లో ఉంటుంది. అయితే పేరు అర్థశాస్త్రం అనేది దాంతో మనము కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకు అంటే ఆ రోజుల్లో అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము, ఇట్లా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ అనేది వేరే ఉండేది కాదు. మామూలుగా వాళ్ళు నాలెడ్జ్ అనేది, శాస్త్రము అనేది చూసేవాళ్ళు. దాంట్లో అన్ని విషయాలు డిస్కస్ చేసేవాళ్ళు. అయితే మామూలుగా శాస్త్రాల్ని 2 రకాలుగా విభజించేవాళ్ళు. ఒకటేమో రిలీజియస్, మన మతానికి చెందిన శాస్త్రాలు. రెండోదేమో ఈ ప్రపంచానికి చెందిన శాస్త్రాలు. అర్థశాస్త్రం అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన శాస్త్రాలు లేక శాస్త్రము అని అర్థం. దాంట్లో పొలిటికల్ సైన్స్ విషయాలు, దాంట్లో ఎకనామిక్స్ విషయాలు, దాంట్లో అడ్మినిస్ట్రేషన్ విషయాలు, ఎకనామిక్స్ ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పుస్తకము 15 పుస్తకాలు, ఈ పుస్తకంలో 15 పుస్తకాలు ఉన్నాయి. అంటే పుస్తకాలంటే మనము ఇప్పుడు యూనిట్స్ లేక మాడ్యూల్స్ అంటున్నాము. ఆ రోజుల్లో దాన్ని మాడ్యూల్స్ని, యూనిట్స్ని పుస్తకము అని చెప్పేవాళ్ళు. ఒక బుక్లో ఎన్నో పుస్తకాలు ఉండేది. ఉదాహరణకి మన బుక్లో ఇప్పుడు 4-5 యూనిట్స్ ఉన్నాయి కదా, అట్లనే ఈ యూనిట్స్ అన్నమాట. ఈ యూనిట్స్ కింద మళ్ళీ చాప్టర్స్ ఉంటాయి కదా, అట్లనే 150 అధ్యాయాలు, 150 చాప్టర్స్ దీంట్లో ఉన్నాయి. 180 విభాగాలు ఉన్నాయి. 6000 శ్లోకాలు ఉన్నాయి. 6000 శ్లోకాలు దీంట్లో ఉన్నాయి. ఆ రోజుల్లో ఏదైనా రాస్తే అది శ్లోక రూపంలో రాసేవాళ్ళు. అందుకోసం ఇది కూడా శ్లోకాల రూపంలోనే ఉన్నది. అది 6000 శ్లోకాలు దీంట్లో ఉన్నాయి. దీని తర్వాత మనము ఆయన రాజకీయ తత్వశాస్త్రం వైపు వద్దాము. ఫస్ట్ ఏంటి అంటే ఆయన రాజరికాన్ని సమర్థించారు. రాజరికాన్ని సమర్థించిన కూడా ఆయన కొంతవరకు ఆయన మీద ఆంక్షలు ఉండాలి, రాజు మీద అన్నట్లాగా భావించారు. ఒకేసారి ఆయనకి పూర్తిగా ఏ ఆంక్షలు లేకుండా ఉండకుండా కొన్ని అంశాలతో మాత్రం ఆయన పరిపాలన జరిపించాలి అన్నట్లాగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండోది, మనము స్టేట్ ఆఫ్ నేచర్, ప్రకృతి స్థితి అని మనము సెకండ్ సెమిస్టర్లో చదివినాము. హాబ్స్, లాక్ అండ్ రోసో ఈ ముగ్గురు స్టేట్ ఆఫ్ నేచర్ అని, ప్రకృతి వ్యవస్థ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు 15th సెంచరీ 14th సెంచరీలో వాళ్ళు ప్రవేశపెట్టారు. కానీ దానికి ఆల్మోస్ట్ 1800 ఇయర్స్ ముందు మన ఒక ఇండియన్ పొలిటికల్ ఫిలాసఫర్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగినది. ఈయన తత్వశాస్త్రంలో కూడా స్టేట్ ఆఫ్ నేచర్ లేక ప్రకృతి వ్యవస్థ అనేది ఉన్నది, ఆ భావన కలిగి ఉన్నది ఈయన తత్వశాస్త్రం. ఆయన ప్రకారం ప్రకృతి వ్యవస్థలో చేపల నియమం అనేది ఆచరణలో ఉండేది. ఈ చేపల నియమం అంటే ఏంటి? చేపల నియమం అంటే వాట్ మైట్ ఈజ్ రైట్ అని మనము ఇప్పుడు చెప్తాము కదా, అట్లనే అప్పుడు చేపల నియమం అని చెప్పేవాళ్ళు. అంటే ఒక పెద్ద చేప చిన్న చేపని మింగేస్తూ ఉంటుంది.
మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము డిస్కవరీ ఛానల్లో అట్లాంటి దాంట్లో. అదే చేపల నియమం అన్నమాట. ఆ నియమం ఆ ప్రకృతి వ్యవస్థలో ఆచరణలో ఉండేది. అందుకోసం అక్కడ ఉండేవాళ్ళు దాంతో భయపడి ఇప్పుడు ఎల్లప్పుడూ భయంతో ఉండాలి, ఎప్పుడు ఎవరు వచ్చి మనని చంపేస్తారు అన్నట్లాగా భయం ఎల్లప్పుడూ ఉంటున్నది. దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలి అని వాళ్ళేమో దేవుడిని మొక్కున్నారు. దేవుడు వాళ్ళని దానికి సొల్యూషన్ ఇస్తూ మను అనే ఒక వ్యక్తిని ఆయన రాజుగా నియమించటం జరిగింది. దేవుడు నియమించాడు మనుని రాజులాగా. అంటే ఆయన దేవుడు ఈ రాజుని సృష్టించాడు అన్నట్లాగా భావించేవాడు. అందుకోసం ఈ స్టేట్ని లేక కింగ్డమ్ని చాలా పవిత్రంగా చూడాలి అన్నట్లాగా ఆయన భావన ఉండేది. ఎందుకంటే ఇవి దేవుడి నుంచి వచ్చిందని. నెక్స్ట్ ఏంటి అంటే ఆయన భావనలో రాజు ఒంటరిగా పాలన చేయకూడదు. ఆయనకి మంత్రి పరిషత్ సలహా సహాయం ఉండాలి. ఎందుకంటే ఒకే వ్యక్తి ఒకవేళ పాలన చేస్తే ఆ పాలన నియంతృత్వానికి దారి చేస్తుంది, లేక కొన్ని విషయాల్లో తప్పు జరగవచ్చు అన్నట్లాగా ఆయన భావన ఉండేది. అందుకోసం రాజు ఖచ్చితంగా ఒక మంత్రి పరిషత్ ఏర్పాటు చేసుకొని దాని సలహా ప్రకారం నడుచుకుంటూ ఉండాలి అన్నట్లాగా ఆయన భావన ఉండేది. కాకపోతే ఈ రోజుల్లో కాదు, క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రధానమంత్రి పాటించాల్సిందే అన్నట్లాగా కాదు. కాకపోతే ఏంటంటే సలహా తీసుకోవాలి, ఆ సలహాని దాన్ని పాటించవచ్చు పాటించకపోవచ్చు, అది రాజుగారి ఇష్టం. కానీ ఒక మంత్రి పరిషత్ మాత్రం ఉండాలి. మంత్రులలో చాలా గౌరవమైన పురుషుల్ని, నిజాయితీ పరులని, స్వచ్ఛమైన వారిని, తెలివైన వాళ్ళని, నిజం చెప్పే వాళ్ళని, చిత్తశుద్ధి కలిగిన వాళ్ళని, నమ్మకైన వాళ్ళని మాత్రమే, తెలివైన వాళ్ళని తీసుకోవాలి. ఎవరికంటే వాళ్ళకి తీసుకోకూడదు అని ఒక నిబంధన పెట్టడం జరిగినది. రెండవది ఏంటంటే ఆయనలో ఆ మంత్రి పరిషత్లో ఉన్నవాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉండాలి. వాళ్ళ లోపల చెడు బుద్ధి లేకుండా చూడాలి. అట్లాంటి ఉన్నవాళ్ళని, చెడు బుద్ధులు ఉన్నవాళ్ళని మంత్రి పరిషత్లో తీసుకోకూడదు అన్నట్లాగా ఇంకో నిబంధన పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఆయన చాలా ప్రసిద్ధి చెందిన ఒక ఫిలాసఫీలో ఆయన పార్ట్ ఏంటి అంటే దండనీతి. దండనీతి అంటే మనకి తెలుసు, మనం స్టేట్ చదువుతున్నప్పుడు ఒక కోఆర్సివ్ పవర్ అని చదివినాము. అంటే బలవంతం చేసే శక్తి ఎవరికి ఉంటుంది? దేశానికి ఉంటుంది అన్నట్లాగా, రాజ్యానికి ఉంటుంది అని మనము చదివినాము. అయితే ఇక్కడ కూడా దాన్ని దండనీతి అని ఆయన పేరు పెట్టడం జరిగినది. ఇది 3 సూత్రాలపై ఆధారపడి ఉండాలి. దండనీతి రాజు పాటించాలి. దండనీతి లేకపోతే రాజు ఉండదు, రాజు బలం ఉండదు, రాజ్యం ఉండదు అన్నట్లాగా ఆయన అభిప్రాయం. అయితే ఈ దండనీతి 3 సూత్రాలపై ఖచ్చితంగా ఆధారపడి ఉండాలి. ఒకటి ఫస్ట్ సూత్రం ఏంటి? న్యాయ నియమాలని పాటించాలి. దాన్ని ఫ్రేయ అని సంస్కృతంలో ఏదో ఆయన దానికి టర్మినాలజీ ఇచ్చాడు. కానీ దాని అర్థం ఏంటి అంటే న్యాయ నియమాలు. రాజు ఈ దండనీతి పాటిస్తప్పుడు న్యాయ నియమాలని పాటించాలి. అంటే అన్యాయంగా ఎవరంటే వాళ్ళని శిక్షించటం,
ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళ మీద కోపం చూపించటం, లేక ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళకి శిక్షించటం అనే కాకుండా న్యాయపరంగా ఎవరికైనా శిక్ష ఇవ్వాలి అన్నట్ల. రెండోది, దానికి ఒక తత్వం ఉండాలి. ఆ దండనీతి ప్రయోగిస్తప్పుడు ఒక తత్వం ఆధారంగా ఆ దండనీతిని ప్రయోగించాలి. ఆ తత్వం ఏముండాలి అంటే, దీన్ని ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షలో ఆయనలో మార్పు రావాలి అని అభిప్రాయం ఉండాలి, తత్వం ఉండాలి. దండనీతి వెనుక లేక శిక్ష వెనుక ఉండే అభిప్రాయం ఏముండాలి, తత్వం ఏముండాలి అంటే, ఆయనలో మార్పు రావాలి. ఆయనని చంపేయటం, ఆయనని చాలా క్రూరంగా శిక్షించటం కాకుండా ఆయనలో మార్పు రావాలి అనే ఉద్దేశంతో ఆయనని శిక్షించాలి. నెక్స్ట్ ఏంటంటే, ఆర్థిక వ్యవస్థని కూడా, ఆర్థిక నియమాలని కూడా పాటించాలి ఈ దండనీతి పాటిస్తూ. అంటే శిక్ష ఇస్తూ ప్రభుత్వ ఖజానా మీద ఎక్కువ భారం పడేటట్లాగా ఆ శిక్షలు ఉండకూడదు. ఉదాహరణకి జైల్ శిక్షలు ఉన్నాయి మన దగ్గర, దీంతో ఎంతో భారం పడుతూ ఉంటుంది ప్రభుత్వ ఖజానా మీద. ఇట్లాంటి కాకుండా మామూలుగా ఏ భారం పడకుండా ఉన్న శిక్షలు ఇవ్వాలి అన్నట్లాగా ఈ దండనీతి ప్రయోగించాలి అన్నట్లాగా ఆయన అభిప్రాయం ఉంది. ఈ దండము అనేది అధికార యొక్క చిహ్నము, రాజుగారికి ఒక చిహ్నం. అందుకోసం ఇది ఎవరికంటే వాళ్ళకి అధికారం ఇవ్వవద్దు అన్నట్లాగా కౌటిల్యుడు చెప్పటం జరిగినది. కేవలం రాజుగారికి మాత్రమే ఉండాలి దండ అధికారము. లేకపోతే ఆయన ఎవరికైనా అపాయింట్ చేసిన అధికారులకి ఆయన ఒకవేళ ఇస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించవచ్చు, కానీ వేరే సంస్థలు దాన్ని ఉపయోగించకూడదు. ఉదాహరణకి ఒక పురోహితుడు, లేకపోతే ఒక ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఇట్లాంటి అందరికీ దండం ఇచ్చే అధికారం ఉండకూడదు, కేవలం రాజుగారికి మాత్రమే ఉండాలి అన్నట్లాగా ఆయన అభిప్రాయం. ఇది మనము సావరెనిటీ చాప్టర్లో దీని గురించి మనము ఇంతకుముందు చదివినాము. అదే ఆల్మోస్ట్ విషయాలు ఆయన కొంతవరకు వేరే రూపంలో కౌటిల్యుడి దగ్గర మనకి దొరుకుతాయి. ఇది ఇక్కడ ఏంటంటే యూరోపియన్ స్టైల్లో దానికి ఒక సైంటిఫిక్ పద్ధతిలో వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగినది. కాబట్టి దే బికమ్ ద ప్రొపౌండర్స్ ఆఫ్ దట్ థ్యూరీ. వాస్తవానికి ఇట్లాంటి అన్ని విషయాలు మన పూర్వ తత్వశాస్త్రంలో ఉన్నది అని మనము చెప్పుకోవచ్చు. దండనీతి ఉపయోగిస్తప్పుడు చాలా క్రూరమైన శిక్షలు ఇవ్వకూడదు. అట్లనే చాలా దయ అనేది కూడా చూపించకూడదు. ఒకవేళ ఈ ఎక్స్ట్రీమ్స్ని పాటిస్తే రాజు విఫలమవుతాడు. ఎందుకంటే ఒకవేళ చాలా క్రూరమైన శిక్షలు ఇస్తే ప్రజల్లో రాజు మీద కోపం పెరుగుతుంది. అట్లనే ఇట్లాంటి తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తూ ఉంటే సమాజంలో రాజు మీద ఉన్న గౌరవము, ఆయనతో ఉన్న భయము పోతుంది. కాబట్టి సమాజంలో అనార్కీ, సమాజంలో లాలెస్నెస్ పెరుగుతుంది, ఒక శాసనం లేకుండా అయిపోతుంది. కాబట్టి ప్రజల్లో అట్లాంటి కూడా విప్లవానికి ప్రజలు దారి తీయవచ్చు. అందుకోసం ఈ రెండింటి మధ్యలో ఈ దండనీతిని ఉపయోగించాలి అన్నట్లాగా చెప్పటం జరిగినది. నెక్స్ట్ విషయానికి వస్తే విద్య మీద కూడా కౌటిల్యుడు చాలా ఇన్సిస్ట్ చేయటం జరిగినది. ఆయన తత్వంలో విద్యకి చాలా ప్రాముఖ్యత ఇవ్వటం జరిగినది. ఎస్పెషల్లీ రాజుగారి విద్యకి చాలా ప్రాముఖ్యత
ఇవ్వటం జరిగింది. దీన్ని మనము ఒకసారి గమనిస్తే వెనక వెళ్తే ప్లేటో దగ్గర మనకి ఈ విషయం దొరుకుతుంది. ఆల్మోస్ట్ బోత్ ఆర్ కాంటెంపరీస్. ఒకే సమయంలో వీళ్ళు కౌటిల్యుడు ఏమో భారతదేశంలో, ప్లేటో ఏమో ఐరోపా ఖండంలో ఉన్న గ్రీక్ దేశంలో ఆయన నివసిస్తూ ఉండే. ఆల్మోస్ట్ సేమ్ పీరియడ్, అంటే ఖచ్చితంగా అదే పీరియడ్ కాకుండా కొంతవరకు 50 years అటు ఇటు. అయితే ఇద్దరు కూడా మనం ప్లేటో ఫిలాసఫీ చూస్తే దాంట్లో కూడా విద్యకి చాలా ప్రాముఖ్యత ఇవ్వటం మనం చూసినాము. అట్లనే ఆయన కూడా ఒక ఫిలాసఫర్ కింగ్ ఉండాలి. ఆ ఫిలాసఫర్ కింగ్కి విద్య చాలా చిన్నప్పటి నుంచే మొదలు పెట్టాలి. మళ్ళీ ఆయనకి అన్ని రంగాల్లో విద్య ఇవ్వటం అనే దాని మీద కూడా ఇన్సిస్ట్ చేయటం ప్లేటోని మనం చూస్తున్నాము. మామూలుగా బుకిష్ నాలెడ్జే కాకుండా దాంట్లో ఆర్మ్స్ ఆమ్నేషన్ యూజ్ చేయటంలో, బ్యాటిల్ ఫీల్డ్ వెళ్ళటంలో, అంటే యుద్ధం చేయటంలో కూడా ఆయనకి విద్య ఉండాలి అన్నట్లాగా, ఆ విద్య కూడా ఉండాలి అన్నట్లాగా చెప్పటం మనము ప్లేటో దగ్గర చూస్తున్నాం. అదే విషయాలు మనకి కౌటిల్యుడి దగ్గర కూడా దొరుకుతాయి. ఆయన కూడా రాజుగారి విద్య మీద చాలా శ్రద్ధ చూపించాడు. ఆయన చిన్నప్పటి నుంచే విద్యాభ్యాసం చేయాలి. అన్ని రంగాల్లో ఆయనకి విద్య ఇవ్వాలి. జస్ట్ ఈ పుస్తకాలు చదవటమే కాకుండా యుద్ధ రంగంలో కూడా ఆయనకి ప్రవేశం ఉండాలి. ప్రవేశమే కాదు, దాంట్లో కూడా ప్రసిద్ధి చెందినవాడు అయి ఉండాలి. అట్లాంటి వాడికే రాజు పదవి ఇవ్వాలి అన్నట్లాగా ఆయన చెప్పటం జరిగినది. రాజుకి జ్ఞానం ఉండాలి. ఆయనకి ఏ జ్ఞానాలు ఉండాలి? వేదాల జ్ఞానం ఉండాలి, తత్వశాస్త్ర జ్ఞానం ఉండాలి, ఆర్థిక శాస్త్ర జ్ఞానం ఉండాలి, మరియు రాజకీయాల గురించి కూడా తెలిసి ఉండాలి. రాజనీతి కూడా తెలిసి ఉండాలి, ఆ జ్ఞానం కూడా ఉండాలి. దీని తర్వాత ఆల్మోస్ట్ అన్ని శాసనాల గురించి, ఇంకా వేరే విషయాల గురించి కూడా తెలిసి ఉండాలి అన్నట్లాగా ఆయన దాని మీద కూడా ఇన్సిస్ట్ చేయటం అనేది మనము చూస్తున్నాం. దాని తర్వాత రాజు ఆయన చెప్పడం ఏం జరిగిందంటే, రాజు సాయుధ దళాలకి సుప్రీం కమాండర్ అయి ఉండాలి అన్నట్లా. మామూలుగా కొన్ని రాజులు ఏం చేసేవాళ్ళు అంటే, ఆయన వాళ్ళ ఆర్మీ దానికి ఇంకో వ్యక్తిని ఒక సుప్రీం కమాండర్ లాగా అపాయింట్ చేసేవాళ్ళు. అట్లా కాకుండా దాంతో ఏమవుతుంది అని చెప్తారంటే కౌటిల్యుడు, దాంతో అట్లాంటి వ్యక్తి ఒకవేళ విప్లవం తీసుకురావాలి, ఆయన చేతుల్లో అధికారం తీసుకోవాలి, ఆయన రాజు కావాలి అని ఆయన అనుకుంటే చేయటానికి వీలుంటుంది. అందుకోసం స్వయంగా రాజు దళాల సుప్రీం కమాండర్గా ఉంటే, సిపేసాలార్గా ఉంటే ఇట్లాంటి భయం ఉండదు. కాబట్టి దళాల సుప్రీం కమాండర్ రాజువే సాయుధ దళాలకి సుప్రీం కమాండర్ అయి ఉండాలి అని ఆయన సజెస్ట్ చేయటం జరిగినది. నెక్స్ట్ విషయానికి వస్తే సంక్షేమ రాష్ట్ర భావన. మనము ఇప్పుడు ఈ 17th century నుంచి ఈ సంక్షేమ రాష్ట్ర భావన అని మనము యూరోపియన్ పొలిటికల్ ఫిలాసఫీలో చూస్తూ ఉన్నాము. దాన్ని వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ అంటాము. వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్లో ఏంటి, జస్ట్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయటమే కాదు, రక్షణ ప్రొవైడ్ చేయటమే కాదు, మిగతా అన్ని విషయాలు కూడా ప్రభుత్వమే చూసుకోవాలి. మంచి చెడు ఒక పేరెంట్స్ లాగా చూసుకోవాలి అన్నట్లాగా ఈ వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ మనకి 1780th centuryలో ఇవ్వటం జరిగినది. కానీ కౌటిల్యుడి దగ్గర ఆల్మోస్ట్ 350 BCలోనే ఈ కాన్సెప్ట్ ఆయన దగ్గర ఉండేది. ఆయన
రాజుగారి ఫస్ట్ కర్తవ్యం ఏంటి అంటే ప్రజల సంక్షేమాన్ని చూసుకోవాలి. దానికోసం ఆయన ఏదైనా సాక్రిఫైస్ చేయటానికి రెడీగా ఉండాలి అన్నట్లాగా చెప్పటం జరిగింది. లాస్ట్కి వచ్చి పిల్లల్ని, భార్యని కూడా ఒకవేళ సాక్రిఫైస్ చేయటం అట్లాంటి ఆ సమయం వస్తే వాళ్ళని కూడా వదిలేసి ప్రజల సంక్షేమం చూడాలి అన్నట్లా ఒక భర్త ప్రథమ కర్తవ్యం ఏమి ఉంటుంది, భార్యని రక్షించాలి. కానీ ఒకవేళ భార్య రక్షణ, ప్రజల రక్షణ రెండింటి మధ్య ఒకవేళ వైరుధ్యం వస్తే ప్రజల్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి రాజు, భార్యని వదిలేయాలి అన్నట్లాగా చెప్పటం జరిగినది. నెక్స్ట్, ప్రకృతి వైపరీత్యాలలో కూడా రాజు ప్రజలకి సహాయం అందించాలి. లేకపోతే ప్రజల్లో రాజుగారికి గౌరవం ఉండదు, ఆయన మీద ప్రేమ ఉండదు. దీంతో ప్రజల్లో రాజు మీద ప్రేమ పెరుగుతుంది, అట్లనే గౌరవం పెరుగుతుంది అన్నట్లాగా ఆయన భావన. నెక్స్ట్, అతను ప్రజలు తన సొంత పిల్లలుగా చూసుకోవాలి. ఇది కూడా ఒక పేరెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ది కింగ్ అన్నట్లాగా ఆయన ఆ భావనని కూడా ఎక్స్ప్రెస్ చేయటం జరిగినది. అందరూ పిల్లల్లాగా ప్రజల్ని చూసుకోవాలి. పిల్లల మధ్య ఇట్లా మనం ఒక ఫాదర్ ఎట్లా డిఫరెన్షియేట్ చేయడం, అట్లనే ప్రజల్లో కూడా ఆయన డిఫరెన్షియేట్ చేయకుండా ఆయన మనకి దగ్గర సంబంధి, ఆయన మనకి శత్రువు అన్నట్లా కాకుండా ఒక న్యాయపరంగా వాళ్ళ మధ్య అడ్మినిస్ట్రేషన్ చేయాలి అన్నట్లాగా చెప్పటం జరిగినది కౌటిల్యుడు. నెక్స్ట్ దాంట్లోనే పిల్లలు, వృద్ధులు మరియు విడోస్ని మంచిగా చూసుకోవాలి అని, స్పెషల్ కేర్ చూపించాలి వాళ్ళ మీద అని కూడా చెప్పటం జరిగినది. నెక్స్ట్ ఏంటంటే అతను రోడ్లు, కాల్వలు, ఆనకట్టలు అట్లాంటి నిర్మించాలి అన్నట్లాగా కూడా కౌటిల్యుడు చెప్పటం జరిగినది. ఇది కూడా ఆ సమయంలో రాజుగారి అది డ్యూటీ కాదు అన్నట్లాగానే ఆ రోజుల్లో ఉండేది. రక్షణ మాత్రమే రాజుగారి డ్యూటీ అనేది మామూలు భావన ఉండేది. కానీ అట్లా కాకుండా కౌటిల్యుడు ఈ పనులు కూడా రాజుగారి చేయించాలి అన్నట్లాగా ఆయన చెప్పాడు. నెక్స్ట్, రాజు రైతులకి సహాయం చేయాలి, అతను రైతులకి కూడా న్యాయం చేయాలి అన్నట్లాగా చెప్పటం జరిగినది. నెక్స్ట్, న్యాయ పరిపాలన కూడా ఒక రాజుకి చాలా ఇంపార్టెంట్ అని కౌటిల్యుడు చెప్పటం జరిగినది. ఆయన సివిల్ మళ్ళీ క్రిమినల్ కేసెస్ మధ్య కూడా డిఫరెన్స్ చూపించాడు. మామూలుగా ఆ సమయంలో అట్లాంటి లేకుండా ఉండేది, ఏదైనా సరే ఒకటే అన్నట్లాగా ఉండేది, ఒకే కోర్టు, ఒకే జడ్జ్ దాన్ని డీల్ చేసేది. అట్లా కాకుండా కౌటిల్యుడు ఏం చెప్పాడంటే ఈ సివిల్ కేసెస్ వేరే ఉంటాయి, క్రిమినల్ కేసెస్ వేరే ఉంటాయి అని రెండింటి మధ్య డిఫరెన్షియేట్ చేయటం జరిగినది. మామూలుగా సివిల్ కేసెస్ అంటే ఏంటి? సివిల్ కేసెస్ అంటే మామూలుగా ఈ ప్రాపర్టీ తగాదాలు ఉంటాయి, లేక ఎవరైనా మనకి డిఫేమ్ చేశారు అన్నట్లాగా ఉంటుంది. అట్లాంటి కేసెస్ ఏముంటాయో వైలెన్స్ లేకుండా దేంట్లో ఉంటుంది, ఏ కేసెస్లో ఉంటాయో దాన్ని మనము సివిల్ కేసెస్ అంటాం. అట్లనే ప్రభుత్వం మధ్య లేక ప్రజల మధ్య ఏ వివాదాలు ఉంటాయో దాన్ని కూడా సివిల్ వివాదాలు అంటాం. క్రిమినల్ వివాదం అంటే ఇప్పుడు ఈ దొంగతనాలు, మర్డర్స్ అవి ఉంటాయి కదా, దాని గురించి ఉన్నదాన్ని మనము క్రిమినల్ అంటాము. ఈ రెండింటికి సపరేట్ కోర్ట్స్ ఉండాలి. ఒక కోర్ట్ని, సివిల్ కేసెస్ కోర్ట్ని ధర్మాస్య, క్రిమినల్ కేసెస్ కోర్ట్ని కాంతక శోధన అని ఆయన పేరు పెట్టడం జరిగినది.
ఈ రెండు సపరేట్గా ఉండాలి, రెండు సపరేట్ పర్సన్స్ దాన్ని డీల్ చేయాలి అన్నట్లుగా చెప్పటం జరిగింది. రెండవది ఏంటి అంటే గ్రామ స్థాయిలో కూడా చిన్న కోర్ట్స్ ఏర్పాటు చేయాలి. లేకపోతే గ్రామం నుంచి చాలా చిన్న విషయాలకి నగరం దాకా రావాలి, అక్కడ కోర్టుకి వెళ్ళాలి అంటే ప్రజలకి ఇబ్బంది అవుతుంది. అందుకోసం చిన్న ఈ తగాదాలు ఉంటాయి కదా, వివాదాలు ఉంటాయి, అవి గ్రామ స్థాయిలోనే దాన్ని పరిష్కరించాలి అన్నట్లాగా కౌటిల్యుడు చెప్పటం జరిగింది. నెక్స్ట్ ఏంటి అంటే ఆయన ఇంకోటి మనకిప్పుడు తెలిసిన ఒక నామ్ ఏంటి అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినేడ్. అంటే ఆలస్యంగా ఒకవేళ మనకి న్యాయం జరిగితే కూడా అది న్యాయం కాదు, అన్యాయమే అన్నట్లాగా మనం ఇప్పుడు అనుకుంటాము కానీ అదే మన ఇప్పుడు ఉన్న సిస్టంలో అదే జరుగుతూ ఉంటుంది. సంవత్సరాల పాటు ఒక కేసు నడుస్తూ ఉంటుంది. కానీ కౌటిల్యుడు ఏం చెప్పాడంటే ఆలస్య న్యాయం తిరస్కరణ అన్నట్లాగా ఆయన భావన. అందుకోసం వెంటనే న్యాయం జరిగేలాగా రాజుగారు చూడాలి, రాజుని ఆయన స్వామి అంటారు, స్వామి చూడాలి అన్నట్లాగా చెప్పాడు. నెక్స్ట్ డిప్లొమేసీ అంటే దానికి తెలుగులో పెద్దగా కరెక్ట్ పదం లేదనుకుంటాను. ఫారెన్ పాలసీ లేక దౌత్య నీతి, దాన్ని దగ్గర మీనింగ్స్ ఇస్తాయి. డిప్లొమేసీ కూడా కౌటిల్యుడు చాలా రిమార్క్స్ చేయటం అనేది ఆయన అర్థశాస్త్రంలో జరిగినది. ఆయన 6 సూత్రాలని రాజుగారు పాటించాలి ఈ డిప్లొమేసీ గురించి అన్నట్లాగా ప్రతిపాదించాడు. ఒకటి ఏంటి, దీన్ని మనం ఒకవేళ గ్రహిస్తే మనకి ఇప్పుడు 5 సూత్రాల పంచశీల్ జ్ఞాపకం వస్తుంది. పంచశీల్లో 5 సూత్రాలు ఉన్నాయి కదా డిప్లొమేసీది. అట్లనే ఈయన 6 సూత్రాలు ప్రతిపాదించాడు. అప్పుడు ఫస్ట్ ఏంటి అంటే శాంతి ఒప్పందాలు. ఒకవేళ వేరే వాళ్ళు ఇరుగు పొరుగు రాజ్యాలు శాంతి ఒప్పందాల కోసం ముందుకి వస్తే రాజు శాంతి ఒప్పందం వాళ్ళతో చేసుకోవాలి. దీంతో ఏంటి అంటే ప్రజలకి రాజుకి ఇద్దరికి కూడా కొంతవరకు మంచి జరుగుతుంది అని ఆయన అభిప్రాయం. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ శాంతి ఒప్పందాలకి ఇవ్వాలి. నెక్స్ట్ యుద్ధ నిర్వహణ కోసం, యుద్ధం కోసం తయారు చేసుకుంటూ ఉండాలి. శాంతి ఒప్పందాలు చేశాము అని దాని మీద ఆధారపడకుండా మన యుద్ధ నిర్వహణ మనం చేసుకుంటూ ఉండాలి. మన యుద్ధ రెడీనెస్లో ఉండాలి యుద్ధం కోసం. ఎందుకు అంటే ఇక్కడ ఆయన కౌటిల్యుడు శాంతి ఒప్పందాలు ఎందుకు ప్రతిపాదించాడు అంటే కొంతవరకు రాజు దీంతో సమయం తీసుకొని ఆయన యుద్ధం కోసం తయారీ చేసుకోవచ్చు. ఆయన ప్రాబల్యాన్ని పెంచుకొని వేరే వాళ్ళ మీద ఎవరితో శాంతి ఒప్పందం చేశామో ఆయన మీద దాడి చేయవచ్చు అన్నట్లాగా ఆ ఉద్దేశంతో శాంతి ఒప్పందాలు చేసుకోవాలి అన్నట్లాగా చెప్పటం జరిగింది. అదే ఉద్దేశం అటు ఉన్న రాజుకి కూడా ఉండవచ్చు కదా. ఆయన కూడా శాంతి ఒప్పందం ఎందుకు చేశాడు అంటే ఆయన కూడా కొంచెం యుద్ధం చేయటానికి కొంత సమయం ఆయనకి అవసరం, దాని నిర్వహణ కోసం అన్నట్లాగా లేక తయారీ కోసం అన్నట్లాగా ఆయన కూడా అట్లా చేసి ఈయన మీద దాడి చేయవచ్చు కదా అని ఆలోచించి ముందు జాగ్రత్తగా ఆయన ఏం చెప్తాడంటే యుద్ధ నిర్వహణ చేసుకుంటూ ఉండాలి, మనం యుద్ధ రెడీనెస్లో యుద్ధం కోసం రెడీగా ఉండాలి అన్నట్లాగా చెప్పటం జరిగింది. ఈ రెండు ఫస్ట్ శాంతి ఒప్పందాలు ఓకే అని చేయాలి. ఎవరైనా శాంతి ఒప్పందం కోసం ముందుకి వస్తే వాళ్ళతో శాంతి ఒప్పందం చేసుకోవాలి. కానీ దాంతోపాటు యుద్ధ నిర్వహణ కూడా, యుద్ధ తయారీ కూడా చేసుకుంటూ ఉండాలి అని రెండో ప్రిన్సిపల్ ప్రతిపాదించాడు. మూడో ప్రిన్సిపల్ ఏంటి అంటే తటస్థత, న్యూట్రాలిటీ. అనవసరంగా వేరే రాజుల మధ్య ఉన్న విభేదాల మధ్య, వివాదాల మధ్య తలదల్చుకోవటం అనేది మంచిది కాదు. ఎప్పుడు దాకా మనకి
అవసరం లేదో అంతవరకు మనము తటస్థం పాటించాలి, న్యూట్రాలిటీ పాటించాలి అని చెప్పటం జరిగింది. దీంతో కూడా ఒకటి ఏం చెప్పారంటే తటస్థం ఎప్పుడు దాకా పాటించాలి అంటే మనకి ఇద్దరు యుద్ధంలో ఉన్న రాజుల మధ్య ఎవరో ప్రాబల్యం కలిగిన వాడు అనేది మనకి ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో తెలియదు కాబట్టి అప్పుడు తటస్థం పాటించాలి. ఒకసారి మనం నిర్ణయించుకున్నాము అనుకోండి ఆయన ప్రాబల్యం కలిగిన ఫలానా ఈ ఇద్దరి మధ్య ఉన్నారంటే ఆయన వైపు మనము ఆయనతో మిత్ర సంబంధం ఏర్పాటు చేసుకోవద్దు. తటస్థాన్ని వదిలేసి ఒక ప్రాబల్యం కలిగిన రాజుతో మనము మైత్ర సంబంధం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చూడాల్సినది ఏంటి అంటే డిప్లొమసీలో ఆయన ముందు నుంచి శాంతి ఒప్పందం నుంచి ఈ మొరాలిటీని పక్కన పెట్టేస్తూ వస్తున్నాడు. మోరల్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తాయి? ఒకవేళ శాంతి ఒప్పందం చేసుకుంటే దాన్ని పాటించాలి, దాని మీద పూర్తిగా శ్రద్ధ చూపించాలి అని చెప్తుంది. కానీ ఇక్కడ కౌటిల్యుడు ఏం చెప్తున్నాడంటే లేదు, శాంతి ఒప్పందం మనం ఎందుకోసం చేసుకుంటామంటే మనకి కొంత సమయం అవసరం ఉన్నది కాబట్టి మనం యుద్ధం కోసం తయారీ చేయటానికి మనకి కొంత సమయం అవసరం ఉన్నది కాబట్టి అప్పుడు దాకా శాంతి ఒప్పందం చేసుకుంటున్నాం అన్నట్లా. అట్లనే తటస్థం పాటించాలి అని చెప్తూ ఆయన మళ్ళీ ఏం చెప్పడం జరుగుతున్నది అంటే తటస్థం ఎప్పుడు దాకా పాటించాలి, ఎప్పుడు దాకా మనకి తెలియదో ఎవరు ప్రాబల్యం కలిగిన వాడో ఆ యుద్ధంలో అప్పుడు దాకా తటస్థం పాటించాలి. ఎప్పుడు మనకి తెలిసిపోతుందో అటువైపు ఎవరు ప్రాబల్యం ఉంటుందో ఆయన వైపు నుంచి దూకాలి అన్నట్లాగా చెప్పడం జరిగింది. యుద్ధాన్ని ప్రకటించకుండా యుద్ధ ఏర్పాట్లు. ఒకసారి యుద్ధం ప్రకటన చేస్తే అటువైపు ఉన్న రాజుకి కూడా మన ఎనిమికి కూడా తెలిసిపోతుంది, మన శత్రువుకి కూడా తెలిసిపోతుంది, ఆయన కూడా యుద్ధ ఏర్పాట్లు చేసుకుంటాడు. కాబట్టి అట్లాంటి ప్రకటించకుండానే మనం లోపలగా మనము యుద్ధ ఏర్పాట్లు అన్నీ చేసుకుంటూ ఉండాలి అన్నట్లాగా చెప్పటం జరిగింది, ప్రతిపాదించటం జరిగింది. నెక్స్ట్ ఏంటి? ఇతర శక్తివంతమైన రాష్ట్రాల సహాయం కోరడం. మనము ఎవరితో మైత్ర ఒప్పందాలు చేసుకోవాలి? ప్రాబల్యం కలిగిన రాజులతో, ప్రాబల్యం కలిగిన రాజ్యాలతో మాత్రమే ఒప్పందాలు చేసుకోవాలి, వాళ్ళతో మైత్ర సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ 6th ప్రిన్సిపల్ ఏంటి అంటే ఒకరితో శాంతి ఒప్పందాన్ని ముగించి మరొక దేశంతో యుద్ధానికి ఏర్పాట్లు చేయాలి. అంటే ఒక దేశం నుంచి ఒకవైపు ఉన్న శత్రువుతో మైత్ర సంబంధం ఏర్పాటు చేసుకొని ఆయనతో శాంతి ఒప్పందం చేసుకొని ఇంకో దేశం మీద యుద్ధం ప్రకటించాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఒకవైపు చైనా ఉంది, ఇంకోవైపు పాకిస్తాన్ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించాలి అంటే చైనాతో ఒప్పందాలు చేసుకొని చైనాతో శాంతి ఏర్పాటు అయిన తర్వాత పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళాలి అన్నట్లాగా. లేక చైనా మీద యుద్ధంకి వెళ్ళాలి అంటే ఫస్ట్ పాకిస్తాన్తో మైత్ర సంబంధం ఏర్పాటు చేసుకొని చైనా ఒకేసారి రెండు వైపులు ఉన్న నేబర్స్ని కూడా ఇరుగు పొరుగు దేశాలతో శత్రుత పెంచుకుంటే మంచిది కాదు అన్నట్లాగా ఆయన అభిప్రాయం. నెక్స్ట్ ఆయన చాలా ప్రసిద్ధి చెందిన థియరీ కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఏంటి అంటే సప్తాంగ థియరీ. సప్తాంగ థియరీ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ స్టేట్ చదివినాము. దాంట్లో 4 ఎలిమెంట్స్ ఉంటాయి ఒక దేశానికి. అది లేకపోతే మనము ఒక రాష్ట్రంలాగా గుర్తించటానికి వీలుండదు అని చెప్పటం జరిగినది. ఇక్కడ కౌటిల్యుడు 4 లేక 5 కాకుండా అది 4 ఏంటి మనకి తెలిసినది? ఒకటేమో ప్రజలు, రెండోదేమో టెరిటరీ లేక ఏరియా, మూడోదేమో గవర్నమెంట్ ప్రభుత్వము,
నాలుగోదేమో సార్వభౌమ అధికారం. ఈ 4 లేక 5 కాకుండా ఐదోది కొంతమంది ఏం చెప్పారంటే అంతర్జాతీయ రికగ్నేషన్ కూడా ఉండాలి అన్నట్లాగా చెప్పుకుంటూ వచ్చారు కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తలు. మనకి తెలిసిన విషయాలు ఇదే. అంటే 4 లేక 5 ఎలిమెంట్స్ ఉంటాయి అని మనకి తెలుసు. కానీ ఇక్కడ సప్తాంగ అంటే ఏంటి? సప్త్ అంటే 7 అన్నమాట, అంగ అంటే ఎలిమెంట్స్. ఈ సప్తాంగ థ్యూరీ అంటే 7 ఎలిమెంట్స్ థ్యూరీ అన్నమాట. 7 ఎలిమెంట్స్ ఆఫ్ వాట్? ఆఫ్ స్టేట్. రాజ్యానికి ఈ 7 ఎలిమెంట్స్ ఉంటాయి, అంశాలు ఉంటాయి అన్నట్లాగా, పునాదులు ఉంటాయి అన్నట్లాగా చెప్పుకుంటూ వచ్చాడు. దాంట్లో ఫస్ట్ ఏంటి? స్వామి అంటే రాజు. రాజు అంటే మనకి ఇక్కడ మనము రాజుని సార్వభౌమాధికారి దానికి ఈక్వల్గా తీసుకోవచ్చు. రాజు అంటే సార్వభౌమాధికారి అన్నట్లాగా ఇక్కడ అర్థం. ఇది ఫస్ట్ ఎలిమెంట్ అన్నమాట. రెండోది అమాత్య, మంత్రిమండలి. మంత్రిమండలి అంటే ఇక్కడ మనము గవర్నమెంట్ని దాన్ని ఈక్వేట్ చేసుకోవచ్చు, దానికి ఐడెంటిఫై చేయొచ్చు. మనము ఫస్ట్ సావరెనిటీ, రెండోది గవర్నమెంట్. మంత్రిమండలి అంటే గవర్నమెంట్ అని మనం అనుకోవచ్చు. మూడోది జనపద అంటే ఈ రెండింటిని కలిపి, ప్రజల్ని మళ్ళీ ఏరియాని కలిపి, ప్రజల్ని రెండింటిని కలిపి జనపద అని ఆయన పేరు పెట్టడం జరిగింది. ఈ 2 ఎలిమెంట్స్ని ఒకే ఎలిమెంట్ చేశాడు, ప్రజలు మరియు భూభాగం. ఈ రెండింటిని కలిపి జనపద అని పెట్టడం జరిగింది. ఇక్కడ 4 ఎలిమెంట్స్ అయిపోయినాయి. సావరెనిటీ అయిపోయింది, గవర్నమెంట్ అయిపోయింది, ప్రజలు అయిపోయింది, ఇంకా భూభాగం కూడా అయిపోయింది. దీని తర్వాత ఇంకా ఏమున్నాయి? ఇక ఈ 4 ఎలిమెంట్స్ ఆయన ఇంకా యాడ్ చేశాడన్నమాట. దాంట్లో దుర్గా అంటే కోట, ద ఫోర్త్, దాన్ని కూడా ఒక ఎలిమెంట్గా చేయటం జరిగినది. నెక్స్ట్ కోశ అంటే ట్రెజరీ, ఎకానమీ అన్నమాట. ఎకానమీ కూడా చాలా అవసరం. ఎకానమీ లేకపోతే కూడా ఒక రాజ్యం లేక ఒక రాజు నిర్వహించటం అనేది, రాజ్యాన్ని నిర్వహించటం కష్టం అనేది అభిప్రాయపడ్డాడు కౌటిల్యుడు. నెక్స్ట్ దండ అంటే ఇక్కడ ఆర్మీ కూడా ఉండాలి, ఒక స్టాండింగ్ ఆర్మీ ఉండాలి. లేకపోతే ఒక రాజ్యాన్ని కాపాడుకోవటం కష్టం, ఎవరైనా దాని మీద దాడి చేయవచ్చు, ఎవరైనా ప్రజల్ని హింసించవచ్చు. అందుకోసం ఒక స్టాండింగ్ ఆర్మీ అనేది రాజు నిర్వహించాలి. ఇది ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టేట్ అన్నట్లాగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజుల్లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ఆర్మీ ఎక్సెప్ట్ వన్, ద స్విట్జర్లాండ్. మిగతా 205 దేశాలు ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ ఏదో రూపంలో, చిన్నైనా సరే పెద్దయినా సరే, ఒక 2 దేశాలు ఉన్నాయి అనుకుంటాను. ఒకటి వెటికన్కి కూడా లేదు ఆర్మీ. ఈ 2 దేశాలని వదిలేస్తే మిగతా అన్ని దేశాలకి ఆర్మీ అనేది ఉన్నది. చిన్న దేశాలకి కూడా ఉన్నది, పెద్ద దేశాలకి కూడా ఉన్నది. అంటే ఇది చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ మిత్ర రాజ్యాలు అంటే ఎలైజ్ కూడా ఉండాలి అన్నట్లాగా. దీన్ని మనము ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్కి ఈక్వేట్ చేయవచ్చు. మన మోడర్న్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్లో దీన్ని మనము ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అని కూడా చెప్పవచ్చు. వేరే రాజ్యాలతో అందరితో శత్రువుత లేకుండా, కొన్ని దేశాలతో మిత్రత, కొన్ని దేశాలతో శత్రుత ఉంటే పర్వాలేదు, కానీ అన్ని దేశాలతో అట్లాంటి ఉండకూడదు అని ఆయన అభిప్రాయం. ఇది సప్తాంగ థియరీ అంటాం. నెక్స్ట్ ఏంటి అంటే గ్రామ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఆయన శ్రద్ధ చూపించాడు. దానికోసం సమార్థ నేతృత్వంలో గ్రామం ఒక పరిపాలన యూనిట్గా ఉండాలి. అన్ని రకాల ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలి. అంటే బీదవాళ్ళని నుంచి వదిలేయటం, ఓన్లీ సంపన్నుల దగ్గర నుంచే తీసుకోవటం అనే కాకుండా అందరి దగ్గర నుంచి
పన్నులు తీసుకోవాలి అన్నట్లాగా, ఆయన ట్యాక్సెస్ వసూలు చేయాలి అన్నట్లాగా. నెక్స్ట్ ఆయన చాలా ఇంపార్టెన్స్ గూఢాచారి వ్యవస్థకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యత కలిగినది అని ఆయన అర్థశాస్త్రంలో దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇంకా ఈ మండల సిద్ధాంతంలో ఆయన ఇరుగు పొరుగు ఉన్న దేశాల్ని, నేబర్స్ని 11 రకాలుగా విభజించారు. దాంట్లో విజేత యొక్క శత్రు పొరుగు, అంటే ఇది ఎట్లా ఉన్నది అంటే మన పొరుగు దేశం, ఆయనకి పొరుగు దేశం, దాని తర్వాత దేశం, ఇటువైపు 4 వైపుల నుంచి అట్లా చేయటం అని చేశాడు. దాంతో ఏంటంటే 3, 4 ఆల్మోస్ట్ 12 అయిపోతాయి. దాంట్లో మళ్ళీ ఒకటి మధ్యలో ఉన్న దేశం అని కూడా ఒకటి దానికి యాడ్ చేయటం, దాన్ని విజ్జేషుడు అని చెప్పటం జరిగినది. దీంతో కొంతమందితో కొన్ని దేశాలతో శత్రుత ఏర్పాటు చేసుకోవాలి, కొన్ని దేశాలతో మిత్రత ఏర్పాటు చేసుకోవాలి అన్నట్లాగా ఆయన అభిప్రాయం. ఆయన అభిప్రాయంలో ఏంటి అంటే ఇమీడియట్ నేబర్ ఎవరు ఉంటాడో ఆయన ఎట్లయినా శత్రువుగానే ఉంటాడు అన్నట్లాగా ఆయన అభిప్రాయం. దాని తర్వాత ఉన్న దేశం ఆయనకి శత్రువుగా ఉంటుంది కాబట్టి మనం దాంతో మైత్ర సంబంధం ఏర్పాటు చేసుకోవచ్చు అన్నట్లాగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇదే మండల సిద్ధాంతంలో పొరుగు దేశాలతో ఆయన ఈ 6 సూత్రాలు పాటించాలి అన్నట్లాగా ఆయన ప్రతిపాదించాడు. ఒకటి ఏంటి అంటే సహజీవనం, రెండోది తటస్థ, మూడోది కూటమి, నాలుగోది ద్వంద్వ విధానం, ఐదోది అంటే యుద్ధం కోసం తయారు చేయటం లేక యుద్ధం కోసం నడవటం, లాస్ట్లో యుద్ధం. ఈ 6 సూత్రాల్ని సాధించటానికి మళ్ళీ 5 వ్యూహాల్ని సూచించాడు. అది ఏంటి అంటే సయోధ్య, పోరాటం మరియు లంచం. అంటే వేరే వాళ్ళకి ఫస్ట్ ఏంటి అంటే సయోధ్యం చేసుకోవాలి, ఎంతవరకు సాధ్యం ఉంటే. మనం ఒక వీక్ ఉంటే, ఒకవేళ మనం ప్రాబల్యం కలిగి ఉంటే మనం యుద్ధం చేయాలి. కానీ మనకి ప్రాబల్యం లేకపోతే పొరుగు ఉన్న మన ఎనిమి, మన శత్రు దేశం మనకైనా ప్రాబల్యం కలిగి ఉంటే అప్పుడు ఏం చేయాలి, మనము సయోధ్య కోసం ప్రయత్నించాలి. దాని తర్వాత పోరాటం మరియు లంచం. అటు ఉన్న ప్రజల్ని లేక అక్కడ ఉన్న మిలిటరీ ఆఫీసర్స్ని లంచం ఇచ్చి మన వైపు చేసుకోవటానికి ప్రయత్నించాలి. అసమ్మతిని పెంచాలి. అటువైపు ప్రజల్లో, అటువైపు మిలిటరీలో, అటువైపు ఉన్న ఆఫీషియల్స్లో రాజు మీద అసమ్మతిని పెంచాలి. అట్లనే మోసం చేయాలి. మోసం ఎంతవరకు చెయ్యాలి అని ఆయన చెప్పడం జరిగిందంటే, మోసం చేయటానికి ఒక మార్గం ఆయన చూపించాడు. ఏంటంటే రాజు తన కుమారుణ్ణి స్వయంగా దేశం నుంచి బహిష్కరిస్తే వాళ్ళు ఏం చేయాలి అంటే ఆయన శత్రు దేశంలో పోయి అక్కడ ఆశ్రయం తీసుకోవాలి. ఆశ్రయం తీసుకుంటే మామూలుగా అప్పుడు రాజు కుటుంబానికి చెందిన వాళ్ళైతే సొంత ప్యాలెస్లోనే వాళ్ళకి ప్లేస్ ఇచ్చేది. అట్లాంటి ఒకవేళ దొరికితే ఆయన శత్రు రాజుని చంపేయటానికి ప్రయత్నించవచ్చు అన్నట్లాగా ప్రతిపాదించటం జరిగినది. అట్లాంటి మోసానికి కూడా ఆయన సమ్మతి ఇచ్చాడన్నమాట. మరియు లాస్ట్ ఏంటి అంటే బహిరంగంగా దాడి లేకపోతే యుద్ధం చేయటం. లాస్ట్ ఒక ప్రిన్సిపల్ ఏం ఆయన ప్రతిపాదించాడంటే, ఒకవేళ మనం ఒక దేశంతో ఒక ఒప్పందం చేసుకున్నాం, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఒప్పందం మనకి ఉపయోగకరంగా లేదు అనుకుంటే దాన్ని మనము దాటేయవచ్చు.
దాన్ని విచ్ఛిన్నం చేయటానికి మనము రాజు వెనుకాడకూడదు. ఈ మోరల్ ప్రిన్సిపల్ ప్రకారం ఇది మంచిది కాదు, అది ఇది అని అనుకోకుండా దాన్ని అది అన్నీ వదిలేసి మనకి ఏది ఉపయోగకరంగా ఉంటుంది అనేది చూసుకోవాలి అంతే అన్నట్లాగా ఆయన చెప్పటం జరిగింది. లాస్ట్ ఏంటి అంటే రాష్ట్ర విస్తరణ మీద కూడా కౌటిల్యుడు చాలా శ్రద్ధ వహించాడు. దానికి కోసం కూడా కొన్ని పద్ధతుల్ని సూచించటం జరిగినది. ఏంటంటే ఆయన ఫిలాసఫీ ఏంటి అంటే, ఒకవేళ మనము ఈ రాష్ట్ర విస్తరణ కోసం, రాజ్య విస్తరణ కోసం ప్రయత్నించకపోతే అటు ఉన్న శత్రువు ఆయన దాని విస్తరణ కోసం ప్రయత్నిస్తాడు. అప్పుడు మనం ఇబ్బందిలో పడతాము. అందుకోసం మనమే ముందు విస్తరణ చేయటం మొదలు పెట్టాలి అన్నట్లాగా చెప్పటం జరిగినది. దీనికోసం ఆయన కొన్ని పద్ధతుల్ని సూచించాడు. ఆ ఫస్ట్ పద్ధతి ఏంటి అంటే శత్రు రాజుని జనాదరణ పొందకుండా చేయడం, ఆయనని బద్నాం చేయటం, డిఫేమ్ చేయటం అనేది రాజుని ఎవరి మధ్య, ఆయన ఓన్ ప్రజల్లోనే ఆయనకి డిఫేమ్ చేయటం. గూఢచారులని శత్రు రాజ్యానికి పంపడం. నెక్స్ట్ బహిష్కరణకు పాల్పడడం మరియు వారి ద్వారా శత్రురాజును చంపడానికి ప్రయత్నించటం. ఎవరిని బహిష్కరణ చేయటం? సొంత కొడుకుల్ని బహిష్కరణ చేసేసి వాళ్ళ ద్వారా శత్రురాజుని చంపేయటానికి ప్రయత్నించటం అనేది. శత్రురాజుని ఒకవేళ వీలు కలిగితే ఆయనని అపహరించటం. నెక్స్ట్ తన రాజ్యానికి నీటి సరఫరా ఆపేయటం, అది కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి నదులు వెళ్తూ ఉంటాయి. ఒకవేళ అది సాధ్యపడితే ఆ నదిని ఆపేసి వాళ్ళని నీటి లేకుండా చెయ్యాలి అన్నట్లాగా కూడా చెప్పటం జరిగినది. ఇది మన కౌటిల్యుడి రాజనీతి, ఆయన ఫిలాసఫీ లేక తత్వము అని చెప్పవచ్చు. మనం నెక్స్ట్ క్లాస్లో వేరే ఫిలాసఫర్ గురించి మాట్లాడదాము. మీకు ఈ సిలబస్ నేను ట్రాన్స్లేట్ చేసి తెలుగులో 1-2 డేస్లో వాట్సాప్ మీద పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.